అందరికీ నమస్కారం. మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒంగోలులో కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒంగోలులో రైజ్ కాలేజీ వద్ద కూడా మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొదటగా సంతనూతలపాడు నియోజకవర్గం సంబంధించి కౌంటింగ్ కూడా ఇక్కడ ప్రారంభం చేస్తారు. ఉదయం 8:30 గంటల కల్లా కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని మనతో పాటు జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొండపి నియోజకవర్గం, సంతనూతలపాడు నియోజకవర్గం, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, ఒంగోలు పార్లమెంటు మరి కొన్ని గంటల్లో కూడా మనకి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆది నుంచి కూడా ఒంగోలు నియోజకవర్గంపై కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు. వైసీపీ తరపు నుంచి కూడా ఆయన బరిలో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి తరపున కూడా దామచర్ల జనార్దన్ ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా ఒంగోలు నియోజకవర్గంలో టగ్ ఆఫ్ వార్ జరిగిందని చెప్పాలి. అయితే బాలినేనికి ఇక్కడ ఎక్కువ గెలిచే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్టయితే 91% పోలింగ్ నమోదైంది. ఇక్కడ బూచేపల్లి కుటుంబాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సర్వేలు కూడా బూచేపల్లికి అనుకూలంగానే చెప్పాయి. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో 4వసారి గొట్టిపాటి రవికుమార్కు అద్దంకి ప్రజలు పట్టం కట్టే పరిస్థితులు అయితే అక్కడ చూస్తూనే ఉన్నాము. కానీ హనుమరెడ్డి గొట్టిపాటికి అంతగా పోటీ ఇవ్వలేదని కూడా మనం తెలియజేయచ్చు. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గాన్ని మనం గమనించినట్లయితే పర్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పర్చూరు నియోజకవర్గంలో కొత్తగా ఆయన మీద పోటీ చేసినటువంటి ఎడం బాలాజీ ఏలూరుని అంతగా ఢీకొనలేదని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే వీటితో పాటు మరి ఉమ్మడి ప్రకాశంలో కొన్ని నియోజకవర్గాల్లో కూడా తుది ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైజ్ కాలేజీ చుట్టుపక్కల కూడా ఒంగోలుతో పాటు రైజ్ కాలేజీ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒంగోలులో దాదాపు ఇప్పటికే పోలీసులు కవాతు నిర్వహించడం, మాప్ డ్రిల్ నిర్వహించడం, ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈ ఎన్నికల్లో కనుక ప్రతిష్టాత్మక తీసుకున్నాము. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, ధర్నాలు ర్యాలీలు చేసినా కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. మనం ర్యాపిడ్ న్యూస్ కూడా ఎప్పటికప్పుడు కూడా మనకి ఫలితాల మీద లైవ్ ప్రసారాలు చేస్తుందని తెలియజేసుకుంటూ కెమెరామెన్ విక్కీ మనోహర్తో రత్నం, ర్యాపిడ్ న్యూస్, ఒంగోలు.